సమాజం కోసం మన ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గతంలో చేపట్టిన యువగలం పాదయాత్ర దేశ రాజకీయాల్లో పని సంచలనమని ఆ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఏపీకి చెందిన వివిధ అంశాలపై పార్లమెంట్లో చర్చించాలని కేంద్రాన్ని కోరామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వ ప్రోత్సాహక నియమావళి పేరుతో యూజీసీ తీసుకొచ్చిన విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టతనిచ్చారు. ఈ చట్టం ఎవరిని వివక్షకు గురిచేయదని, దుర్వినియోగం చేసే అవకాశం లేదని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్లోని బాగాహట్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. వీరిలో విశాఖకు చెందిన 9 మంది ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పేరుతో సోషల్ మీడియాలో ఉన్న నకిలీ అకౌంట్లను తొలగించాలని కోర్టును కోరగా హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా డబ్బింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.